రాష్ట్ర అసెంబ్లీలో రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించడం హర్షించదగ్గ విషయమని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కలవేణి శంకర్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, సిపిఐ పార్టీ నిర్మాణంపై కౌన్సిల్ కార్యవర్గ సమావేశంలో నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలవేణి శంకర్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల స్ఫూర్తితో సిపిఐ ఆధ్వర్యంలో నేటికి అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగుతున్నాయన్నారు. సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. 100 ఏళ్లలో త్యాగాలు, ఉద్యమాల స్ఫూర్తిగా ఆదిలాబాద్లో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనేక సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఏటీసీ రాష్ట్ర కార్యదర్శి సిర్గా విలాస్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశానికి గోవర్ధన్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అట్లాగే జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల సమస్యల్ని కూడా ఈ కౌన్సిల్లో చర్చించడం జరుగుతూ ఉన్నది. నేడున్నటువంటి ఈ జిల్లా రాజకీయ పరిస్థితులపైన, అట్లాగే మా పార్టీ నిర్మాణాన్ని పెంపొందించుకోవడంలో అనేక అంశాలను చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతూ ఉన్నది. ఈ 100 ఏళ్ల కాలంలో త్యాగాలు, త్యాగదనుల స్ఫూర్తి, వీటన్నింటి వెలువలో ఈ ఆదిలాబాద్ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పే సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్ సమావేశాలలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలలో, శాసనసభలో ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ చట్టబద్ధత చేయడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి 42% ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చట్టబద్ధత చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని హర్షిస్తూ ఉన్నాం. రేపు స్థానిక ఎన్నికలలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటి జరిగింది. అట్లాగే దశాబ్ద కాలంలో పాటు ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినటువంటి సందర్భంలో పాలకులు ఈ అంశాన్ని స్వార్థపూరిత నిర్ణయాలతో వాడుకోవడం జరిగింది. మాలల మధ్య, మాదిగల మధ్య చిచ్చు పెడుతూ కాలయాపన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇవాళ దాన్ని కూడా వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించడం సిపిఐ ఆదిలాబాద్ జిల్లా వైపు నుంచి హర్షిస్తా ఉన్నాం.